ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేకమైన కష్టాలు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేకమైన కష్టాలతో రోడ్డు నిలబడటం జరిగింది. 2014-19లో ఒక చక్కటి రూపకర్తగా పేరెన్నికైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 25 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకుని అభివృద్ధి పరచాలని ఆలోచన చేసి కొత్త రాజధాని సృష్టించి ఆ రాజధాని కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి రైతులు కూడా 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ఇవ్వడం జరిగింది. దీంట్లో వాళ్ళ త్యాగ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటిది 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం యొక్క దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావటం, ఆయన మొట్టమొదటే ఈ రాజధాని మీద విషం కక్కటం, తద్వారా 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా, అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంత అనాథలో రాజధాని లేని రాష్ట్రం కూడా అంత అనాథ, అలా రాష్ట్రంగా వాళ్ళు తయారు చేశారు. మరలా ప్రజలు మార్పు వచ్చి అతను పెట్టిన కష్టాలు తెలుసుకొని కనీ విని ఎరగని రీతిలో ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000, 90,000, లక్ష, అది ఒకళ్ళిద్దరికి కాదు, 300 మందికి 50,000 పైన మెజార్టీలు వచ్చాయంటే అది ప్రజల్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వ్యతిరేకత. ఈ రోజున రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రధానమంత్రి ఆయన యొక్క సహకారం చాలా అవసరం. రేపు 2వ తారీఖున ఆయన వస్తూ ఉన్నారు. నూతన రాజధానికి మరలా ఆయన మొదలుపెట్టే పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇవాళ మనకి మీరు ఏ రాష్ట్రం చూస్తున్నా కూడా బలమైన రాజధాని నగరం ఎక్కడ ఉంటుందో ఆ రాష్ట్రం మొత్తం కూడా ఆ ఒక్క నగరం మీద పోషించబడతా ఉంది. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు సృష్టించిన సంపద మనం తయారు చేసిన రాజధాని వల్లనే అది సాధ్యమవుతూ ఉంది. ముందు అలాంటి రాజధానిని చేసుకుంటే మనం ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చాలా సులువుగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవాళ రేపు ఆ కార్యక్రమాన్ని ఏదైతే 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారో, ఏదైనా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మన కోసం, మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర రాజధాని కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం భావించి రాజకీయాలకు అతీతంగా ఆయన ఆహ్వానించి ఆయన మెసేజ్ని వినవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద. ఈ రోజున రాజధాని చక్కగా అభివృద్ధి చెందితే లాభం పొందేది మన పిల్లల భవిష్యత్తు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అది లాభం పొందుతారు. అందువల్ల రేపు మే 2వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, జనసేన పార్టీ కార్యకర్తలు కాదు, బీజేపీ కార్యకర్తలు కాదు, రాష్ట్రంలో అనేకమైన తటస్థం ఏ పార్టీ కాకుండా ఎలక్షన్ సమయంలో వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఓటేసే వాళ్ళ వల్లనే ఈ మార్పులు జరుగుతుంటాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా, ఒకసారి చంద్రబాబు గారు గెలిచినా ఆ తటస్థుల యొక్క అభిప్రాయాలు బట్టి జరుగుతుంది. తటస్థులు కూడా మీకు రాజధాని యొక్క అవసరాలు తెలిసిన వ్యక్తులుగా మీరందరూ కూడా రావాలా, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా తమ్ముళ్ళైన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి శక్తి వంచన లేకుండా మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మోడీ గారికి ఈ రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని తయారు చేసుకోవడానికి, పోలవరం నిర్మాణానికి ఆయన తక్షణమే నిధులు ఇచ్చి సహకరిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ముందు నిలబడేటట్టు అభివృద్ధి పనులు నడవడానికి మీరు కూడా సహకరించమని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒకే మాట మీద వెళుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న ఆ నాయకులు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.